ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల చిన్నారి సుంకరి జ్ఞానేశ్వరి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా పాప అడవిలోకి వెళ్లలేదని గుర్తించిన పోలీసులు గ్రామంలోనే ఆలయం దగ్గర కుక్క కనిపించడం సంచలనంగా మారింది. కుక్కతో పాటే పాప కూడా బయటకు వెళ్లడంతో పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు గ్రామంలోని అనుమానం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీంతో పాప కిడ్నాప్ అయిందన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల చిన్నారి సుంకరి జ్ఞానేశ్వరిలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాప అడవిలోకి వెళ్లలేదని గుర్తించిన పోలీసులు గ్రామంలోనే ఆలయం దగ్గర కుక్క కనిపించిందంటూ కూడా సంచలనంగా మారడం తెలియజేస్తున్నారు. కుక్కతో పాటే పాప కూడా బయటకు వెళ్లడంతో పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు గ్రామంలోని అనుమానం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీంతో పాప కిడ్నాప్ అయిందన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. తునిలో తప్పిపోయిన బాలిక విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కిడ్నాప్ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పాపకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వాటికి 14 రోజులైంది. నిన్నటి వరకు కూడా పోలీసులు 3 కోణాల్లో పరిశీలించారు. ఒకటి కిడ్నాప్ జరిగిందా, లేదంటే ఎవరైనా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయారని నొక్కోను, జంతువులు దాడి చేసి తీసుకెళ్లే నొక్కోను, లేదా అడవిలో జారిపోయిందని, ఇలా 3 కోణాల్లో ఆలోచించారు. ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కీలక ఆధారమైన కుక్క చనిపోయింది. కుక్కకి ఒక రోజు జీపీఎస్ సిస్టమ్ అమర్చినప్పుడు అది 8 కిలోమీటర్ల మేర వెళ్ళడం జరిగింది. ఆ 8 కిలోమీటర్లు ఏదైతే వెళ్ళిందో ఆ సమయంలోనే అక్కడ ఉన్న ఒక గుడి వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్లి పోలీసులు గాలించారు, ఎలాంటిది దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. హోంమంత్రి వనిత స్వయంగా అక్కడికి వచ్చారు. భూమింగ్ కొనసాగుతుంది, అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నిన్న పోలీసులకి ఒక క్లూ లభించింది. ఏదైతే చిన్నారి అదృష్టమైన 6వ తేదీ ఉందో 6వ తేదీ మధ్యాహ్నం 11:50 నుంచి 1:05 వరకు ఆ ప్రాంతంలో కుక్క గుడి దగ్గర తిరగడం చూశారు. అది కీలకమైన ఆధారం అని చెప్పాలి. ఎందుకంటే చిన్నారితో పాటు కుక్క వెళ్ళింది. కుక్కని చిన్నారిని ఇద్దరిని కూడా ఫెన్సింగ్ వద్ద, ఏదైతే ఇంటి వెనక తోట ఉందో తోట ఫెన్సింగ్ వద్ద చూడడం జరిగింది. అక్కడ చూసిన ముగ్గురు మనుషులు వాళ్ళ తాతబాబు నలగతను ఇంకో 2 యువకులు ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. వాళ్ళు తల్లిదండ్రులకు నేరుగా మీ అమ్మాయి ఇక్కడ ఉందని చెప్పడం కాకుండా మీ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిందని అడిగి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన స్థాయిలో మాట్లాడడం కొంత వివాదానికి తావిచ్చింది. ఎట్టకేలకు ఈ చిన్నారి వాళ్ళు చూసిన దాని ప్రకారం అక్కడ అదృష్టమైంది, లేదా జంతువులు తీసుకెళ్లిపోయి ఉండాలన్న కోణాల్లో కూడా పరిశీలించారు. మొత్తం మీద అన్ని కోణాల్లో పోలీసులు పరిశీలించిన తర్వాత గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇలాంటి నేపథ్యంలో నిన్న కుక్క 11:50 నుంచి 1:05 వరకు గుడి దగ్గర ఉండడం చూశారు. ఆ సమయంలో కుక్క వెంటగా ప్రవర్తించడం కూడా పోలీసులు గమనించి ఎవరైతే అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారానా లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఫెన్సింగ్ నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి వెనకాలే కుక్క పరిగెత్తి ఉండొచ్చు కోణాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. 12 బృందాలు గాలిస్తున్నాయి. ఈ అమ్మాయిని ఈ ఏదైతే ఇక్కడ జీడి గింజలు వేడుకోవడానికి వచ్చే సంచార జాతులు వారు తీసుకెళ్లిపోయి ఉండవచ్చున్న ఒకటి, ఇక్కడ కొన్ని జంతువులు వేటాడేందుకు పిఠాపురంతో పాటు అక్కడే ఉన్న డి పోలవరం, అదేవిధంగా ఇద్దరు మరో గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఈ 3 గ్రామాలకి కూడా ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్ళడం జరిగి అక్కడ ఎవరైతే జంతువుల కోసం వేటాడతారో ఆ ఊళ్ళో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి ఆ 3 గ్రామాలకి కూడా పోలీసు బృందాలు వెళ్లి వాళ్ళ కోసం ఆరా తీసుకున్నాయి. అంటే పిఠాపురం ఒకటి, కోటగురుట్ల,
డి పోలవరం ఈ 3 గ్రామాలకు కూడా పోలీసు బృందాలు వెళ్లి అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పుడు అన్ని విషయాలు పరిశీలించగా కుక్కకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సి ఉంది. ఖచ్చితంగా అది ఈ రోజు వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 రోజులు అయిపోయింది కాబట్టి కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కుక్కను కొట్టినట్లు మనుషులు కొట్టినట్లుగా ఉంటే ఖచ్చితంగా ఇది కిడ్నాప్ కోణం కింద వస్తుంది. ఎందుకంటే ఆ కుక్క ఫెన్సింగ్ దగ్గర నుంచి అమ్మాయితో పాటు ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి ఎందుకు వచ్చింది, దాదాపు 1:15 నిమిషాలు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరైనా తీసుకెళ్లిపోయారో దాడి చేశారో, దాడి అమ్మాయిని తీసుకునే సమయంలో కుక్క అడ్డొస్తే కుక్కను కొట్టారు అన్నది తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఏదైతే ఈ మన సీసీ కెమెరా ఫుటేజ్ కిడ్నాప్ అయిన రోజు సీసీ కెమెరా ఫుటేజ్ జరిగిందో అది చాలా కీలకంగా మారింది. ఆ దిశగా ఈ కేసును దర్యాప్తు చేసిన పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్ అదేవిధంగా తుని రూరల్ సిఐ చెన్నకేశ్వర ఇద్దరు కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తారు. అదే కిడ్నాప్ జరిగి ఉంటుందని ముందు నుంచి కూడా తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చిన్నారి తల్లి భవానీ అయితే మా అమ్మాయిని ఎవరో పథకం ప్రకారం తీసుకెళ్లిపోయారని ముందు నుంచి చెప్తోంది. దానికి బలం చేకూరే విధంగానే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ సాంబశివరావు అటు తన పాప తప్పిపోయిన ఇంటి నుంచి ఆ గుడి ఎంత దూరం ఉంది, పాప నడుచుకుంటూ అంత దూరం వెళ్ళగలిగే పరిస్థితి అక్కడ ఉందా? పాప తప్పిపోయిన ఇంటి నుంచి గుడి చాలా దూరం, ఇంచుమించులో 1 కిలోమీటర్ వరకు వస్తుంది. అయితే పాప డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళలేదు. మీరు చెప్పినట్టుగా ఇంటి వెనక ఉన్న ఫెన్సింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. అక్కడికి కూడా పాప ఒంటరిగా వెళ్ళలేదని చూసిన పోలీసులు కానీ, జిల్లా ఎస్పీ కానీ, హోంమంత్రి కానీ ఇంత దూరం ఎలా నడిచి వెళ్ళిందని ఆశ్చర్యపోవడం జరిగింది. ఇంటి వెనుక ఉన్న ఫెన్సింగ్ నుంచి అదే తోటల నుంచి గుడికి వెళ్ళే దారి ఉంది, దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే ఇప్పుడు మిస్టరీ. అని ఇంత దూరం పాప ఒకటి నడిచి ఎలా వెళ్ళింది, ఇంటి వెనుక ఉన్న ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళడం ఆశ్చర్యం. అయితే అక్కడ నుంచి మళ్ళీ వచ్చి రోడ్డు మీదకి 1 కిలోమీటర్ దూరం వచ్చినట్టు చాలా ఆశ్చర్యంగా ప్రతి ఒక్కరు దీనిపై చర్చించుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులకు ఇదే ప్రధాన ఆధారం, ప్రధాన క్లూ అయింది. ఎందుకంటే మొన్నటి వరకు కుక్క కీలక ఆధారం అన్నారు, కుక్క చనిపోయిన కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆధారం అన్నారు. ఇప్పుడు తాజాగా 6వ తేదీ 11:50 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు ఈ దాదాపు గంటంపావు సమయంలో ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, జంతువులు అయితే అక్కడ తీసుకెళ్లే అవకాశం లేదు. ఏదైతే ఇప్పుడు పాప కనపడిందో అక్కడికి మరో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో కూడా పోలీసులు గాలించారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి అక్కడ దొరకలేదు. ఇప్పుడు ఏట మొత్తం పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైనా కిడ్నాప్ చేసుకున్న కోణంలోనే ప్రతి ఒక్కరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. కుక్క కూడా ఎందుకంటే 6వ తేదీని చిన్నారితో వెళ్ళింది. చిన్నారితో వెళ్ళి కుక్క 3 రోజుల తర్వాత మంగళవారం అక్కడికి రావడం జరిగింది. వచ్చింది, వింతగా ప్రవర్తించింది. చిన్నారి తల్లి భవానీని కలిసింది, ఆమెకు వైద్యం ఇప్పించారు. తర్వాత కుక్క మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కుక్క 4వ రోజు అంటే బుధవారం రాత్రి బ్యాగ్ స్నాచర్స్ పట్టుకుని తీసుకొచ్చారు. అంటే కుక్క అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాని మానసిక పరిస్థితిలో కూడా తేడా గమనించారు. అంటే కుక్క తలపై గట్టిగా కొట్టి ఉంటే తలకి కొంచెం గాయం తగిలి ఈ పరిస్థితిలో ప్రవర్తించిందని కోణంలో కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తీసుకొచ్చారు, దానికి ట్రీట్మెంట్ ఇప్పించారు. దానికి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత మాత్రమే దానికి జీపీఎస్ సిస్టమ్ అమర్చడం కూడా జరిగింది. జీపీఎస్ సిస్టమ్ అమర్చిన తర్వాత కూడా కుక్క గుడి దగ్గరికి వెళ్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గుడి దగ్గరికి ఎందుకు వస్తుంది, వెళ్ళింది ఫెన్సింగ్ తోట దగ్గరికి కదా అని కూడా ఆ రోజు అందరూ కూడా దీనిపై ఆలోచించారు. ఆ కుక్క అక్కడికి వెళ్ళింది కాబట్టి పోలీస్ జాగ్రత్తలతో ఆ కుక్క వెళ్ళిన గుడి దగ్గర కూడా పోలీసులు ఆ రోజు గాలింపు చర్యలు చేపట్టి అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ కోణాన్ని వదిలేసి వేరే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీ అంటే చిన్నారి వెళ్ళిన కొద్దిసేపటికే ఆ కుక్క రోడ్డు మీదకి రావడం, 1:05 నిమిషాలు అక్కడ తిరగడం వంటి క్లూ ఆధారంగా ఇప్పుడు పోలీసులు దీన్ని ఛేదించే అవకాశం కనిపిస్తుంది. ఎవరు చూసినా చిన్నారి క్షేమంగా ఉంటుంది, కిడ్నాప్ అయింది. కిడ్నాపర్ సెల్ నుంచి ఇవాళ రేపు వస్తుందని ఆశతోనే ఉన్నారు. ముఖ్యంగా తల్లి సాంబశివరావు అటు ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి 2 అనుమానితులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు వాళ్ళు, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? విచారణ కొనసాగుతుంది. వారు 3 గ్రామానికి చెందిన తాతబాబు ఒకరు వేగా మరో 2 గ్రామానికి చెందిన యువకులు. ఈ 3 కూడా చిన్నారిని ఫెన్సింగ్ వద్ద చూడడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ ఫెన్సింగ్ నుంచి కొంత దూరంలో ఉన్న చిన్నారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తల్లిని మీ పాప ఎక్కడుందని అడగడంతో తండ్రి దగ్గర ఉందని ఆవిడ సమాధానం చెప్పింది. లేదు మీ తండ్రికి ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పుడు పాప తండ్రి గణేష్ కి ఫోన్ చేస్తే మా ఆవిడ దగ్గర ఉంది పిల్ల అంటే మా మిస్సెస్ దగ్గర ఉందని ఆవిడ చెప్పారు, ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏర్పడింది. తల్లి దగ్గర ఉందని తండ్రి అనుకుంటాడు, తండ్రి దగ్గర ఉందని తల్లి అనుకుంటుంది. కానీ వీళ్ళు మీ చిన్నారి ఫెన్సింగ్ దగ్గర ఉంది, అక్కడికి ఎందుకు వచ్చిందని అడిగి ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళేవారు, డౌట్ క్లియర్ అయ్యేది. వాళ్ళు అలా కాకుండా ఇంటరాగేషన్ చేస్తే మీ అమ్మ ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిన కొంత జాప్యం జరిగి అక్కడి నుంచి అదృశ్యమయ్యే అవకాశం కనపడింది. అదృశ్యం అవడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తాతబాబును 4 సార్లు పోలీసులు విచారించారు, 4 బృందాలు విచారించారు. అతని నుంచి ఎలాంటి అనుమానాస్పద సమాధానం రాకపోవడంతో అతను వదిలేశారు. మిగిలిన 2 యువకుల మీద తల్లి మొదటి నుంచి కూడా చెప్తుంది భవానీ
ఎవరైతే నా కుమార్తెను చూసి వచ్చి నీ కూతురు ఎక్కడ ఉందని చెప్పకుండా మీ కూతురు ఎక్కడ ఉందని అడిగారు. దీంతో వాళ్ళ మీద నాకు అనుమానాలు ఉన్నాయని తల్లి ముందు నుంచి చెప్తుంది. కొద్దిసేపటి క్రితం మన తండ్రి గణేష్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఊళ్ళో వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళు, కానీ వాళ్ళ మీద కూడా అనుమానించాల్సిన ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కరికి వెళ్ళడంతో వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి నీ కూతురు ఎక్కడుందని అడిగితే సరిపోయేది. నీ కూతురు ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళిందని వితండవాదంతో మాట్లాడారు. కాబట్టి వాళ్ళు కూడా అనుమానించాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు వాళ్ళిద్దరితో పాటు మరోసారి తాతబాబును కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. తాతబాబు నుంచి ఎలాంటి సమాచారం రాకుండా వీళ్ళిద్దరి నుంచి ఖచ్చితంగా సమాచారం వస్తుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. సాంబశివరావు మొదటి నుంచి కూడా తల్లి తన పాపకు సంబంధించి ఈ విషయాన్ని తెలియజేస్తే మరి పోలీసులు ఎందుకు వాళ్ళను చేయలేదు? ఇంత 14 రోజుల వరకు కూడా ఎందుకు ఇంత జాప్యం చేశారు? పోలీసులు వాళ్ళిద్దరిపైన దృష్టి పెట్టకపోవడం నిజంగా ఎంత విచారకరంగా చెప్పాలి. తాతబాబును అయితే పూర్తి స్థాయిలో విచారించారు. 4 బృందాలు విచారించినాయి. 4 బృందాలకి అసలు మాట కూడా సరిగ్గా రాదు, నత్తిగా వస్తుంది. అయినప్పటికీ 4 బృందాలు విడివిడిగా వేరు ప్రదేశాల్లో విచారించినప్పుడు కూడా ఒకటే సమాధానం చెప్పారు. కాబట్టి అతన్ని ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ మీరు చెప్పినట్టుగా తల్లి అనుమానిస్తున్నట్లుగా ముందు నుంచి ఆ ఇద్దరు యువకుల మీద నిఘా పెట్టి ఆ ఇద్దరు యువకులు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడ చూస్తారు అనే కోణంలో విచారించి ఉంటే ఇంత కాలవ్యాపన ఉండేది కాదు, ఇప్పటికే క్లియర్ అయిపోయిందని కూడా తల్లితో పాటు అక్కడ ఉన్న స్థానికులు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ జరిగిందో ఫుటేజ్ ఆధారంగా ఈ ఇద్దరు యువకుల చుట్టూ కూడా అనుమానాలు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. వారికి ఏమైనా తెలుసా, లేదంటే వాళ్ళు చూసారా, చూసి తమకు ఎందుకని వదిలేస్తారా, లేదంటే తాతబాబు చెప్పినట్టుగా చిన్నారి దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క దాడి చేసిందని భయపడి వచ్చేసారని తేలాల్సి ఉంది. ఖచ్చితంగా డిఎస్పీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాలగంగాధర తిలక్ దీనిపైన దృష్టి పెట్టారు. ఆయన తునిలో మత వేయడంతో పాటు పెద్దాపురంలో తన కార్యాలయంలో కూర్చుని టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా విశ్లేషిస్తూ అనుమానితుల మీద ఏదైతే 12 బృందాలు ఏర్పాటు చేశారో ఆ బృందాలకు చెందిన సీనియర్ సీఏలు పలు కేసుల్లో అనుభవం ఉన్న సీఏలు అందరూ నియమించడం జరిగింది. సీఏలు వైఆర్కే శ్రీనివాస్ కావచ్చు, తిరుపతి కావచ్చు, సూర్య అప్పారావు ఇలాంటి వాళ్ళందరినీ ముఖ్యంగా కేసు దర్యాప్తు చేస్తున్న తుని రూరల్ చెన్నకేశ్వర కూడా పోలీస్ శాఖలో విశేషమైన అనుభవం ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులు బెదిరించిన కేసులో కీలకంగా వ్యవహరించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన రికార్డు అనేది ఉంది. కాబట్టి సీనియర్ సీఏలు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎవిడెన్స్ దొరికిందో ఎవిడెన్స్ దొరికిన క్షణాలు నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు అక్కడికి పంపి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అదేవిధంగా వీళ్ళు సేకరించిన డేటా ఆధారంగా వాళ్ళ నిందితులు పట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.